మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి డాక్టర్ కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. మేడంతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, డబ్బులు ఇంట్లో నిలవాలంటే లక్ష్మీదేవికి ఎలాంటి పూజలు చేస్తే మంచిదంటావమ్మా? లక్ష్మీదేవికి పూజలు ఎలాంటివి చేయాలంటారు? తప్పనిసరిగా మరి పూజలు చేయాలి కదా, ప్రీతికరమైన పూజలు. ఓకే, లక్ష్మికి ప్రీతికరమైన పూజలు. ఓకే, లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభౌ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పనులు ఏం చేయాలి అంటే కనుక ముఖ్యంగా ఫస్ట్ శుచి శుభ్రత. నేను మంచిగానే ఉన్నాను కదా అని అనుకుంటారు కదా మనకి మామూలుగా. ముఖ్యంగా మీ యూత్, నేను స్నానం చేసి మంచి నైటీ వేసాను, బ్రహ్మాండంగా ఉన్నాను అంటే ఏకవస్త్రం పూజకి అమ్మవారికి ఇష్టం ఉండదు. అమ్మవారు ఇప్పుడు నైటీ వేసుకుని ఏ పట్టణంలో లేదు కదా, అది వద్దు. రెండు ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడన్నా కనీసం ఒక 2 వస్త్రాలు, ప్యాంటు చొక్కా అన్నా సరే కనీసం వేసుకోండి. 2, 3 ఏమిటంటే కనుక గుమ్మం ఉంటుంది కదా మనకి. ఎలాగంటే కనుక ఇంటి గుమ్మం అంటే ఫస్ట్ మన సింహద్వారం, అపార్ట్మెంట్లో ఉండు, రూమ్లో ఉండు, ఎక్కడున్నా ఒక గుమ్మం ఉంటుంది. వెనక గుమ్మం ఒకటి ఉంటుంది, వెనక కానీ బాల్కనీకి కానీ ఏదో ఒక గుమ్మం ఉంటుంది. 2 గుమ్మాలని కూడా పసుపు రాసి బొట్లు కనీసం మంగళవారం శుక్రవారం రోజు పెట్టమంటే నన్ను కొడతారు, అందుకని మంగళవారం శుక్రవారం అన్నా పెట్టండి. పెట్టి గడపని పసుపుతోటి బొట్లతోటి చక్కగా అలంకరించి పువ్వు పెట్టి ఆ గౌరీమాతని, గడప గౌరీదేవిని గండాలు రాకుండా చూడమ్మా ఓ మహాలక్ష్మి తల్లి, నీవే నాకు శుభప్రదం, నిన్ను దాటి నేను లోపలికి రావాలి, నిన్ను దాటి నేను బయటకు వెళ్ళాలి, లాభంగా వెళ్ళండి, క్షేమంగా రండి అంటూ ఉంటారు కదా. ఆ విధానంగా మీరు నేను రావాలంటే నీ దయ కావాలి అని ఫస్ట్ మొక్కండి. సరే, అక్కడికి 1, 2 అయిపోయాయి. ఇక 3వది ఇంటి లోపల పసుపు ఉప్పు వేసినటువంటి తడిబట్ట తప్పనిసరిగా వారానికి కనీసం 4 సార్లన్నా పెట్టుకోండి. 3 రోజులు బద్దకిచ్చినా 4 రోజులన్నా పెట్టండి. దానివల్ల నెగిటివ్ డస్ట్, ఆ తర్వాత ఇంక లేనిపోయిన ఆలోచనలు, తర్వాత ఎవరెవరో వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు మన ఇంటికి, వాళ్ళతో కూడా తీసుకొచ్చినవి అవన్నీ కూడా పోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. 3 అంటే లక్ష్మీదేవి మరి రావాలి కదా మన ఇంట్లో, తిష్ట వేసి కూర్చోవాలి, ఆవిడకి ప్రీతికరమైన పనులు. తర్వాత కొంతమంది ఉంటారు ఏమిటంటే కనుక బయట నుంచి వచ్చిన చెప్పులు లోపలికి వేసుకొచ్చేస్తారు. బయట నుంచి వేసుకున్నటువంటి చెప్పులు లోపలికి వేసుకోవడం వల్ల జరిగేటటువంటి ప్రక్రియ ఏంటో తెలుసా? తెలియకుండానే వాళ్ళు శని భగవాను వెంట తెచ్చుకుంటున్నారు. అది లోపలికి రాగానే మనకి లేనిపోయిన తలకాయ నొప్పులు, గొడవలు, చికాకులు, దారిద్రం పట్టుకుంటుంది. అందువల్ల బయట నుంచి వేసుకొచ్చినటువంటి చెప్పులు ఎప్పుడు కూడా లోపలికి వేసుకురాకూడదు. బయటే పెట్టుకోవాలి, ఇంట్లో వేసుకోవాలి. అది తప్పనిసరి. ఇంకొక విషయం ఏమిటంటే కనుక 5 విషయాలు అయ్యాయి. 6వ విషయం చెప్తాను. అమ్మవారికి ఎప్పుడు కూడా చక్కగా మనము పూజ చేసేటప్పుడు సుగంధభరితమైన పుష్పాలతో పూజ చేయి. మల్లెలతో పూజ చేయి, సన్నజాజులతో పూజ చేయి, గులాబీలతో పూజ చేయి, మందారాలతో పూజ చేయి. ఏం చేసినప్పటికీ కూడా అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలంటే ఇష్టం. శ్రీ మహావిష్ణువుకు కూడా అంతే. అలాగా ఒక్కళ్ళకే పూజ చేయొద్దు. లక్ష్మీ ఆరాధన ఎప్పుడు కూడా ఇద్దరిని మనం ఇంట్లో డబ్బులు నిలవాలంటే లక్ష్మీ నారాయణను పూజ చేయి. ఎందువల్ల? నారాయణ హృదయస్థ లక్ష్మి అన్నారు. అంటే లక్ష్మీదేవి నారాయణ హృదయంలో ఉంది. అర్థమైంది కదా. అందువల్ల మీరిద్దరికీ కలిసినటువంటి పటం పెట్టుకునో మీరు పూజ చేసుకోవచ్చు. తర్వాత ఏదైనా విగ్రహాలతో పూజ చేయాలంటే కనుక వెంకటేశ్వర స్వామి విగ్రహం అని అలవేలు మంగతో ఉన్నది, అది పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటే కుదరదు. ఓన్లీ 2 అంగుళాలు మాత్రమే ఉన్నటువంటి విగ్రహాలు పెట్టుకుని మీరు పూజ చేసుకోవచ్చు. అది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలన్నా, మన ఇంట్లో అంతా అన్ని రకాలుగానే కూడా కలిసి రావాలంటే, పట్టిందల్లా బంగారం అవ్వాలంటే ముఖ్యంగా చేయాల్సింది ఒక్క విషయం ఉంది. ఏంటంటే కనుక ప్రతిరోజు కూడా విడవకుండా మానకుండా ఇంట్లో దీపారాధన చేయటం, తర్వాత శుక్రవారం మంగళవారం అన్నా సరే ఇంట్లో ధూపం వేయడం,
సాంబ్రాణి ధూపం ఇప్పుడు కడ్డీలు రకరకాలుగా వస్తున్నాయి. ఆవు పిడక తెచ్చి దాని మీద కొంచెం యాలక్కాయలు వేసి దీపం వేస్తే, సాంబ్రాణితో పాటు యాలక్కాయల పొడిని కూడా వేసి ధూపం వేస్తే ఇంట్లో నెగిటివ్స్ అన్నీ పోయి శ్రీ మహాలక్ష్మీదేవి ఇంట్లోనే తిష్ట వేసి కూర్చుంటుంది. అన్ని రకాలైనటువంటి ఫలితాలు ఉంటే మన ఇంట్లో ఎందుకు డబ్బులు నిలవ ఉంటాయి కదా. లక్ష్మీదేవికి ప్రీతి ఏంటి? నీవు చక్కగా లక్ష్మీదేవిలా ఉండడం. కొంతమంది అంటారు కదా, యాలక్కాయలు పర్సులో పెట్టుకొని ఉంటే డబ్బులు నిల్వ ఉంటాయి అని. యాలక్కాయల దండ గుచ్చి ఇంకా ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పిన, యాలక్కాయల దండ తీసుకొని ఎలా అంటే ముందు రోజు గురువారం రోజు ప్రొద్దుటే నువ్వు యాలక్కాయల దండకి 54 యాలక్కాయలు నానబెట్టుకుంటావు. శుక్రవారం పొద్దున్నకి నానిపోతాయి. అయితే గురువారం రాత్రికి నానిపోతాయి. గురువారం రాత్రి పసుపు దారం తీసుకొని 54 కూడా చక్కగా గుచ్చేసి అమ్మవారి మెళ్ళ వేసాయి. శుక్రవారం పొద్దున్నే పూజలో ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం సర్వభూత హితప్రదాయ నమః, ఓం దారిద్ర్య నాశిన్యే నమః, అలాగ మొత్తం మీద మన ఇంట్లో ఉన్న సంసార దుఃఖ క్షేకరాయ నమః. అన్నీ పోవాలంటే మరి ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా ఆవిడకి. ఇవన్నీ చేస్తూ నువ్వు అంత గొప్పదానవంటే ఇంత గొప్పదానవంటే అని చెప్పుకొని అప్పుడు విష్ణు సహస్రం కానీ విష్ణువుకు సంబంధించింది శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృజ్జానగమ్యం వందే విష్ణుం భావభయహరం సర్వలోకైకనాథం అని మహావిష్ణువుని కూడా మీరు ప్రేమించండి. అంతేగాని అమ్మవారి పార్టీ అని అమ్మవారు ఒక్కదానికి ధూపం అమ్మవారికి అయ్యగారికి ముక్కుకి తాడుగా గుడ్డ కడితే కుదరదు. అందువల్ల అమ్మవారిని అయ్యవారిని కూడా ఇద్దరిని కూడా చక్కగా పూజ చేస్తే కనీసం విష్ణు సహస్రం చదివినప్పుడు అమ్మవారి శ్లోకం అన్నా చదవాలి, అమ్మవారు పూజ చేసినప్పుడు అయ్యవారి శ్లోకం అన్నా చదవాల్సిందే, తప్పదు. కంపల్సరీగా చదవాలంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరు వేరు కదా. ఇప్పుడు ఇంట్లో ఏంటి, భర్త ఎప్పుడు ఆ భార్యని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలని ప్రతి భార్య కోరుకుంటుంది అంటే కనుక ఆ విధంగా మీరు ఉండాలి కదా. అందుకే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక్క విషయం చెప్పాడు, ముఖేచ లక్ష్మి అన్నాడు. ఆ అమ్మాయి ఆడపిల్ల ముఖం చూస్తేనట లక్ష్మీదేవి గుర్తు రావాలట. ముఖేచ లక్ష్మి కాదు, ఇప్పుడు మనకేంటి బొట్టు ఉండదు, జుట్టు విరపోసుకుంటారు, చక్కగా మంచి స్టైల్ ఇప్పుడంతా కూడా స్టైల్, ఆ స్టైల్లో మొత్తం అన్నీ పోయాయి. లక్ష్మీదేవి ఎక్కడ? మనం ఏంటి చూడాలంటే స్టైల్ లక్ష్మిని చూడాలా, మామూలు లక్ష్మిలో అసలు ఎక్కడ లేరు.